కనిపిస్తుంది. కరెక్టే కదా. ఒక విషయం అడుగుతాను. 1947 ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు, ఒక మలుపు జరిగిన రోజు. అప్పటి వరకు పూర్తి వలస ప్రాంతంగా బ్రిటిష్ వాడి రాజ్యంలో భాగంగా ఉన్న భారతదేశం బ్రిటిష్ ఇండియా. భారతదేశం ఇండియాగా మారింది, ఒక మార్కెట్. కానీ ఇందాక మన మిత్రులు ఒక పాట పాడుతూ దళారీ పాలన, తుపాకీ పాలన, పోలీసు రాజ్యం అనే మాటలు పాడారు. 47కు ముందు ఓ సామ్రాజ్యవాద దేశం మన మీద పెత్తనం చలాయిస్తుంది కనుక వాళ్ళు అధికారంలో నిలబడటానికి మన భారత ప్రజలు ఏకం కాకుండా చూసుకోవడం వాళ్ళ లక్ష్యం. ఇక్కడ పేదరికంలోనే ప్రజలు మగ్గుతూ ఉండటం వాళ్ళకు అవసరం. ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులని, ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చినటువంటి లాభాలని తమ దేశాలకు తరలించుకుపోవడం వారి నైజం. దానికి తోడ్పాటుగా కొంతమంది కొన్ని పెట్టుబడులు పెట్టి, కొన్ని పరిశ్రమలు పెట్టి, ఆ పరిశ్రమల ఉత్పత్తులు దేశంలో పునరావృతం చేయడానికి రైల్వేల లాంటి కొన్ని లైన్లు పెట్టి ఈ దేశాన్ని మేమే అభివృద్ధి చేశాం. అంతకుముందు భారతదేశం చాలా వెనకబడినటువంటి దేశం, ఏ సంస్కృతి లేనటువంటి దేశం. మేమొచ్చి బతకడం నేర్పాం, మేమొచ్చి పరిశ్రమలు పెట్టడం నేర్పాం, మేమొచ్చి ఆధునిక భారతదేశాన్ని నిర్మించాము, మేమొచ్చి మూఢనమ్మకాల్ని పోగొట్టాము అని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద, మన సంస్కృతి మీద, మన ప్రజల మీద పెత్తనంచారు. ఓకే, అందరం కలిసి ఒక జాతీయ ఉద్యమంలో వాళ్ళని పక్కకు లేదు. మరి ఈనాటి పరిస్థితి ఏమిటి? స్వాతంత్రం వచ్చిన అమృతోత్సవాలు జరుపుతున్నాం మనం. 75 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ రోజుకి చెప్తున్నటువంటి మాటలు ఏంటి? ఖచ్చితంగా మీరు చూడండి, బ్రిటిష్ వాళ్ళు ప్రజలను విడగొట్టడానికి ఏ ఆయుధాలనైతే వాడారో, ఏ భావజాలకు ఆయుధాలనైతే వాడారో, ఏ సాధన సంపత్తితే ప్రజల్ని విడదీశారో, అదే కులం, అదే మతం, అదే ప్రాంతం, అదే భాషా విభాగం, వీటన్నింటినీ ఘనత వహించిన భారత ప్రభుత్వం కూడా వాడుతుంది. ఎందుకని? అలాంటప్పుడు మన మీద వలసాధిపత్యం సాగించినటువంటి బ్రిటిష్ వాడికి ఈనాడు మన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ భారత ప్రభుత్వానికి తేడా ఏమిటి? వీళ్ళిద్దరి మధ్య కామన్ ఏమిటి అంశం అంటే, ఇప్పటికీ కూడా భారతదేశం ఒక సామ్రాజ్యవాద దోపిడీకి కేంద్రంగానే ఉంది, ఒక విదేశీ పెట్టుబడికి అనువైన మార్కెట్గానే ఉంది. 75 సంవత్సరాల పరిపాలనలో ఒక దళారీ పాలనే సాగింది. దేశం అభివృద్ధి చెందలేదని నేను అనడం లేదు. చెందిన అభివృద్ధి ఎవరికి చెందుతుంది? ఈ అభివృద్ధి యొక్క ఫలితం ఎక్కడికి వెళుతుంది? ఇది ఆలోచించమని అడుగుతున్నా. ఎందుకంటే అనేక మంది కమ్యూనిటీలు, అభ్యుదయవాదులు, పురోగమనవాదులు అనేక మంది ఏం చెప్తారంటే, UCCRIML వాళ్ళు గతంలోనే ఆగిపోయారు, దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించడం లేదు, దేశంలో వస్తున్నటువంటి మార్పులు చూడటం లేదు, ప్రజల జీవితంలో పెరిగినటువంటి ప్రామాణికతను గుర్తించడం లేదు అనే ఒక విమర్శ చేస్తారు. విమర్శ కాదు, అభాండం వేస్తారు. ఎందుకు అంటే UCCRIML 1947లో జరిగినటువంటి దాన్ని
కేవలం ఒక రాజకీయ స్వాతంత్రంగా మాత్రమే గుర్తిస్తూ ఇప్పటికీ పాలనా పగ్గాలు పూర్తి భారతీయం కాలేదు, పూర్తిగా భారత ప్రజలకు చెందింది కాదు అనేటువంటి యొక్క ఆలోచనని ప్రవేశపెట్టింది. దానికి పట్టుబడి ఉంది. ఇందాక మిత్రుడు చెప్పినట్టు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు తీసుకున్నటువంటి వైఖరిని తర్వాత ముఖ్యంగా ముందు సిపిఐ లాంటి వాడు, తర్వాత సిపిఎం లాంటి వాడు, తర్వాత ఇంకా అనేక గ్రూపులు ఉద్దేశించుకుంటూ ఈనాడు ఈ దేశంలో ఒక జాతీయ ప్రభుత్వం ఉంది అనే విషయం చెప్తుంది. మనం అడుగుతున్నాము, నిజంగానే ఒక జాతీయ ప్రభుత్వం ఉన్నట్లయితే 47లో జరిగిన విదేశీ దోపిడీ కంటే 100 రెట్లు ఎక్కువ దోపిడీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అందుకనే మిత్రులారా మీరు గమనించండి, మన కరపత్రాలన్నింటిలో కూడా బీబీ గారి నాయకత్వంలో 3 లక్ష్యాలు చెప్పాం. ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మొట్టమొదటిది భూమి, రెండోది స్వాతంత్ర్యం, మూడోది ప్రజాస్వామ్యం. ఇందులో చాలామంది అనుకోవచ్చు, మనది స్వతంత్ర దేశమే, మనది ప్రజాస్వామ్య దేశమే, భూమి కొంత సమస్య ఉంది అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది విప్లవ కమ్యూనిస్టులు అనుకునేవాళ్ళు కూడా భూమి సమస్య కాదని చేశారు. ఈ దేశంలో వ్యవసాయ విప్లవం యొక్క అవసరమే లేదు, భూమి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఇక్కడ చాలా పెట్టుబడి పెరిగిపోయింది. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, మన పెట్టుబడి మన బడ్జెట్ 1,00,000 కోట్లు దాటిపోయింది కదా. 47లో బ్రిటిష్ వాడు 10 లక్షల్లో ఉంది, ఇప్పుడు 1,00,000 కోట్లకు వచ్చాము కనుక ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ, మీరు ఒక ఎకరం భూమి ఇస్తే వాడు అమ్ముకొని పట్టణం పోతాడు కదా, ఇంకా భూమి యొక్క వ్యవసాయ విప్లవం యొక్క ఆవశ్యకత ఏంటి అని చెప్పి నిన్నటి వరకు ఎంఎల్ అనే ట్యాగ్ తగ్గించుకొని మావో ఆలోచన విధానం, మా విధానం అని చెప్పుకుంటున్నటువంటి అనేక పార్టీలు ఈ రోజున తేలికగా వ్యవసాయ విప్లవాన్ని పక్కన వేస్తున్నారు. కానీ మిత్రులారా, మీరు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు మన మిత్రులందరూ గ్రామాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ, గ్రామీణ క్రీడా సంఘం తరఫున పనిచేస్తున్న వాళ్ళందరూ మీకు తీసుకొచ్చినటువంటి సమస్య ఏమి? భూమి. ఎవరైతే దున్నుకుంటున్నారో, ఎవరికైతే భూమి అనేది కావాలో వాళ్ళ చేతిలో భూమి లేకపోవాలి. వ్యవసాయం చేసుకునే 2 ఎకరాలు 3 ఎకరాల భూమి సంగతి పక్కన పెడదాం కాసేపు, ఇంటి గుడిసె వేసుకోవడానికి 70 గజాల స్థలం లేనటువంటి అంత తీవ్రమైనటువంటిది భూమి. అలాంటి భూమి సమస్యని భారతదేశంలో భూమి సమస్యే కాదని చెప్పి తీసేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి విప్లవం కాదు, వాళ్ళు సాధించే విప్లవం ఏమిటి ఆలోచించండి. ఎర్ర జెండా అని పట్టుకొని వచ్చినంత మాత్రాన ఆవేడు నిజానికి కమ్యూనిస్టే కాదు. అందుచేతనే మిత్రుల ఎర్రయ్య గారు కానీ, లింగయ్య గారు కానీ, ముత్తయ్య గారు కానీ అనేక సందర్భాల్లో మాతో చెప్తున్నటువంటి విషయాలు వింటే ఒక పక్కన ఉత్సాహం, మరో పక్కన చిన్న నిరుత్సాహం. ఉత్సాహం ఎందుకంటే ఇలాంటి దగులుబాజీ దగాకోరు నినాదాలు పెట్టుకొని వస్తున్నటువంటి పార్టీల నుంచి ప్రజలు చక్కగా వాళ్ళకి దూరం జరిగి మన గ్రామీణ పేదల సంఘం వైపు వస్తున్నారు. విప్లవం జరిగితే, మన భూమి సమస్యని పరిష్కరించగలిగితే చేయగలిగింది కేవలం గ్రామీణ పేదల సంఘం మాత్రమే అనేటువంటి నమ్మకం మన ప్రజల్లో కలిగింది. అందువల్ల నిజానికి మనం ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ విప్లవం అనేది చాలా ప్రధానమైనటువంటి విప్లవ పంథాగా నిరూపితమైంది, రుజువైంది, మార్గాలు ముందుకు సాగుతోంది, ప్రజలను ఏకం చేయగలుగుతోంది, పటిష్టపరచగలుగుతోంది,
సమస్యల వైపు కదిలించగలుగుతుంది. ఇంతకంటే మించి దానికి వేరే రుజువక్కర్లేదు. మీ ఎవరు కూర్చొని న్యాయమూర్తిగా ఎవరో ఒక జడ్జిమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. నీవు వ్యవసాయంలో వదిలేసావు కనుక ప్రజలు నిన్ను వదిలేశారు. అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఏమిటి అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ లేక భారత పార్లమెంట్లో కానీ ప్రతి రోజుకి సిపిఐ లాంటి కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. కమ్యూనిస్టులే లేకుండా పోయాలి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, వాళ్ళు కమ్యూనిజాన్ని వదిలేశారు కనుక, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి పాత్ర పెట్టారు కనుక జనం వాళ్ళని చరిత్ర చెత్తపట్టలకు నెట్టివేసి కనుక దానికి మనం ఒకచవలసిన పని కానీ విచారించవలసిన పని కానీ లేదు. ప్రజలు ఎవరి పక్కన నిలబడుతున్నారు, ప్రజా ఉద్యమాలు ఎటు సాగుతున్నాయి. ఇందాక మిత్రుడు చెప్పారు, అడవి మధ్యలోపల్లి ఏనాటి అడవి మధ్యలోపల్లి 30-40 సంవత్సరాలైన దగ్గర నుంచి కూడా భూములు పంచుకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు బ్రతకగలుగుతున్నాయి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాయి, వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఈ జిల్లాలోనే 25 సంవత్సరాల నుంచి ఒక 200 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఈనాటికి నిలబడి పోలీసు దాడుల్ని, అరెస్టుల్ని, కేసుల్ని ఎదుర్కొంటూ కూడా భూమిని వదులుకోకుండా దాని మీద నిలబడి ఉంటుంది. ఇది ప్రజల పట్టుదల. ఈ పట్టుదల చూసినప్పుడు ఏ విప్లవకారుడికైనా నిరుత్సాహం కలుగుతుందా, ఉత్సాహం వస్తుందా? ప్రజలలో ఉత్సాహం, ప్రజలలో సమస్యలు తీర్చుకోవాల్సినటువంటి కోరిక ఉంది, ప్రజలలో దాహం ఉంది. ప్రజలు భూమిని నమ్ముకుంటున్నారు, భూమి కోసం పోరాడుతున్నారు, భూమి కోసం ప్రాణాలు ఇస్తున్నారు. అలాంటి భూమిని వదులుతూ కనుకనే టీవీ గారు ఇచ్చినటువంటి దాంట్లో మొట్టమొదటి స్థానం భూమికి. అందుకనే మన పోరాటాలకి కేంద్రం భూమి. రెండో మాట స్వాతంత్రం. స్వాతంత్రం గురించి నేను చెప్పాను. ఈ స్వాతంత్రం నిలబడాలి అంటే ఎవరు సమర్థుడిగా గ్రహించగలరు అనే ప్రశ్న వేసుకుంటే, ఎవడైతే ఇతరుల మీద ఆధారపడడో, ఎవరికైతే సొంత ఉత్పత్తి విధానం ఉంటుందో, ఎవరికైతే ఉత్పత్తి సాధనాల మీద అధికారం ఉంటుందో వాడు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. ఓ కంపెనీ యజమాని, ఓ ఫ్యాక్టరీ యజమాని, ఓ పరిశ్రమ అధిపతి తనకిష్టమైనటువంటి రూల్ పాస్ చేయగలుగుతాడు. అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడు ఎవరో కూడా స్వతంత్రంగా ఉండరు, ఆ యాజమాన్యానికి లోబడి ఉంటారు. అలాగే గ్రామాల్లో భూమి మీద అధికారం ఎవరి చేతిలో అయితే ఉందో, ఎవరైతే భూమిని కంట్రోల్ చేయగలుగుతున్నారో వాళ్ళే రాజకీయ అధికారాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. మీ అందరికీ తెలుసు, ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి వేల ఎకరాల భూమిని కొంటున్నారు. మినిస్టర్ అయితే 100 ఎకరాల భూమిని వాళ్ళ చేతిలో చేసుకుంటున్నారు. ఎందుకు? భూమి సమస్య కానప్పుడు, భూమికి ప్రాముఖ్యత లేనప్పుడు. మీరు చూడండి, ఏ మంత్రి మీద చూడండి, 100,000 ఎకరాల భూముల మీద కబ్జా పెట్టుకుంటున్నారు. అంటే ఆ పెట్టుబడిదారులకి, ఆ దోపిడీదారులకి, ఆ ప్రభుత్వ పార్టీలకి తెలుసు, ఎవరైతే భూమిని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళే రాజ్యాధికారం చేయగలుగుతారు. కానీ మన కమ్యూనిస్ట్ నాయకులకు మాత్రం తెలియడం లేదు, భూమిని వదిలేస్తారు. కనుక భూమి ఉన్నవాడే స్వతంత్రంగా బ్రతకగలడు, భూమి మీద అధికారం ఉన్నవాడే స్వతంత్ర విధానాలు అవలంబించగలడు. కనుకనే మనం భూమి తర్వాత స్వతంత్రం అనేటువంటి పదం వాడాం. ప్రజాస్వామ్యం ఇది మన మూలకం. ఎవరైతే స్వతంత్రంగా ఉండగలరో వారే ప్రజాస్వామిక జీవన విధానాన్ని అవలంబిస్తారు. ఏ సమాజంలో అయితే దోపిడీ విచ్చలవిడిగా ఉంటుందో, ఏ సమాజం అయితే విభజించబడి ఉంటుందో, ఏ సమాజం అయితే ఒకరి శ్రమ మీద ఆధారపడి మరొకడు పెత్తనం చెలాయిస్తాడో, ఏ సమాజంలో అయితే
ఒకరి కష్టాన్ని, ఒకరి శ్రమశక్తిని దోపిడీ చేసి తాను సుఖాలసుఖమై ఉండాలనుకుంటాడో అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, అక్కడ నియంతృత్వమే ఉంటుంది. పైనుంచి రూల్స్ పాస్ చేస్తే కింద వాళ్ళు అవలంబించవలసి ఉంటుంది, ఆచరించవలసి ఉంటుంది. అంటే పేరుకి ప్రజాస్వామ్యం అని చెప్పినా పాలన చేసేది మాత్రం ఒక పాలకవర్గాల నియంత్రణ. దాన్ని మనం ముద్దుగా ప్రజాస్వామ్యం అని చూపించి దేశంలో దానికి కొంచెం భిన్నంగా చెప్పాలంటే ఎలా ఎలా అనుకోని బూర్జువా ప్రజాస్వామ్యం అనే ఒక మాట పెట్టింది. ఓ ధనస్వామ్యం. బూర్జువా ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంటుంది. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రజాస్వామ్యం, జనతా ప్రజాస్వామ్యం. ఇప్పుడు జరుగుతుంది కనీసం బూర్జువా ప్రజాస్వామ్యం కూడా కాదు. ఎందుకని ఈ బూర్జువా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఒక పక్కన శాసనాలు చేసేవాడు, ఇంకా చట్టాలు చేసేవాడు ఉంటారు. రెండో పక్కన అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని చూసే కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. అంటే అధికారులు, కలెక్టర్లు, రెవెన్యూ, వీళ్ళు ఎక్కడైనా దారి తప్పుతున్నారా అని చూడటానికి పోలీసుకోవడం. ఇవి కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా, ఏమైనా న్యాయం జరుగుతుందా అని చెప్పడానికి న్యాయస్థానాలు. ఈ మూడు ఈ ప్రజాస్వామ్యానికి ఉండాలి. ఈ ప్రజాస్వామ్య లక్ష్యం ఏమిటి? మన దేశంలో ఉన్నటువంటి బూర్జువా రాజకీయ వ్యవస్థని కాపాడాలి. దానికోసం మనం రాజ్యాంగం రాసుకున్నాం. అధికారంలో ఉండేది పెట్టుబడిదారు అయినప్పుడు, అధికారంలో ఉండేది ఒక పెద్ద భూస్వామ్య ప్రతినిధి అయినప్పుడు తనకు వ్యతిరేకంగా చట్టం చేసుకుంటాడా? తన రాజ్యానికి ముప్పు తీసుకొచ్చే నియమాల నిబంధనలు ఇస్తాడా? ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కులు, సలహా హక్కులు, ఇలాంటి హక్కులు ఎన్ని రాసినా వాటి పక్కనే రాజ్యాంగంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక నిబంధనకు లోబడి ఉంటాయి. ఏమిటి అంటే ఇందాక మీకు చెప్పినట్టు రాజద్రోహ చట్టం, దాన్ని ఇప్పుడు మార్చి దేశద్రోహ చట్టం. అంటే నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా, ఇప్పుడు అమలవుతున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా వ్యతిరేకిని, చంద్రబాబు వ్యతిరేకిని అంటే వినిపించుకో. ఎందుకు? మన దేశంలో ఇందిరే ఇండియా అనే ఆలోచన, ఇందిరా గాంధీని ఇండియాలో సమానం చేశారు. ఈ రోజున మోడీ అంటే భారతదేశం మొత్తం. దాన్ని ఏం చెప్పుకుంటున్నాం? మోడీ ఫైట్, MODIFI. ఈ రాజ్యాంగం, ఈ పరిపాలనా యంత్రాంగం ఎదురికి మోడీ ఫైట్ అంటే మోడీ అన్నింటిలో ప్రవేశించారు కనుక ఆయన వ్యతిరేకంగా ఏది జరిగినా మనం దేశద్రోహులు. ఇది నేను ఇక్కడ చెప్పే పని కాదు, నేను గత 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి విషయమే. అందుకనే ప్రజల పక్షాలను నిలబడ్డవాళ్ళు, ప్రజలకు సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి డ్రకోనియన్ లాసం అంటే ఒక ప్రమాద లాసం, ఒక కిరాతకమైనటువంటి వాళ్ళ నోరు విప్పడానికి తిరిగిపోయినటువంటి అనేక నిబంధనలతో అనేక చట్టాలు ఉన్నాయి. మన మిత్రుడు అనేక మంది ఈ రోజున మీకు చెప్తున్నారు, రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడిపోయింది, ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడాలి, ఆ రాజ్యాంగమే లేకపోతే ప్రజలకి హక్కులన్నీ పోతాయి, ఆ రాజ్యాంగమే లేకపోతే మనం లోనెక్కలేము అని అనేక మంది ఉద్యోగ పార్టీలు, అనేక మంది కమ్యూనిటీ పార్టీలు నాయకులు రోజు మన పేపర్లు ద్వారా అసలు ఈ రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రాజ్యాంగం ఎవరు రాశారు, ఈ రాజ్యాంగం ఎవరి కోసం ఉన్నది అనే ప్రాథమికమైనటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే ఈ రోజున్నటువంటి ప్రభుత్వాలని, ఈ రోజున్నటువంటి వ్యవస్థని, ఈ రోజున్నటువంటి దోపిడీని నిలబెట్టడానికి, కొనసాగించడానికి వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకము నిబంధనలే రాజ్యాంగం. ప్రజలు ఏనాడైనా ఆ రాజ్యాంగం ప్రకారం ఉన్నారా? ఆ రాజ్యాంగం కోసం ఉన్నారా? ఆ రాజ్యాంగాన్ని కోరుకున్నారా? ఆ రాజ్యాంగం ఏం చేసింది?
1946-51 ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగితే 1950 నుంచి మనకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ఏ రాజ్యాంగం? ప్రజాస్వామ్య రాజ్యాంగం. ఒక గొప్ప నాయకుడు, ప్రపంచ శాంతి దూత అని చెప్పుకుంటున్నటువంటి నెహ్రూ ప్రభుత్వంతో వచ్చినటువంటి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం ఫస్ట్గా చేసినటువంటి పని భూమి కోసం, వృత్తి కోసం పోరాడుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల్ని 4,000 మందిని పోరాడారు. ఇది మన రాజ్యాంగం యొక్క పుట్టుక. రాజ్యాంగం రాసిందా? రాయనియండి, రాయకపోనివ్వండి. ప్రభుత్వానికి అవసరమైతే తను చేయదలుచుకున్న పని చేస్తుంది. ప్రజల్ని వీళ్ళు వినిచేస్తుంది, జైల్లో పెడుతుంది, చేస్తుంది. 67, 68, 69 ప్రాంతాలు ఎన్ని ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుకుని చెట్లగా గట్టి కాల్ చేశారు. ఎందుకు? అక్కడ నగరపల్లిలో కానీ, ఇక్కడ శ్రీకాకుళంలో కానీ గిరిజనులతో హక్కుల కోసం పోరాడారు, భూమి కోసం పోరాడారు. తమ జీవితం ముందుగా ఇందులో ఏది దేశద్రోహకరమైన పని లేదే. ప్రజలు తమ సొంత జీవితాలను బాగు చేసుకోవడానికి కదా కోరింది. మరి ఎందుకు ఆ నాయకులు చేశారు? ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉన్న సమయంలోనే కదా ఇది జరిగింది. ఆ రాజ్యాంగం అడ్డుపడిందా? ఆ రాజ్యాంగం ప్రజల పక్షాన నిలిచిందా? శ్రీకాకుళం పోరాటం చేద్దాం. ఆ తర్వాత అక్కడ దాకా ఏంటంటే ఇప్పుడు గత 3 నెలల నుంచి ఛత్తీస్గఢ్ అడవుల్లో, అమృత్ ప్రాంతాలు విప్లవాలు వేరైన, మార్గాలు వేరైన అనేక మంది గిరిజనుల్ని మావోయిస్టులు అనే పేరు పెట్టి కాల్చేస్తున్నారు. దాదాపు 115 మంది వ్యక్తుల్ని కాల్చేశారు గత 3 నెలలు. ఈ రాజ్యాంగం అమలులో ఉన్న సమయంలో ఈ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని, ఈ రాజ్యాంగం చాలా గొప్పది, అంబేద్కర్ లాంటి వాళ్ళు రాసింది, ఈ రాజ్యాంగం ప్రజల కోసం ఉపయోగపడేది, ఈ రాజ్యాంగం ప్రజలకు స్వాతంత్ర హక్కునిచ్చింది, ఈ రాజ్యాంగం ప్రజలకి సభా హక్కునిచ్చింది, ఈ రాజ్యాంగం ప్రజలకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది, ఈ రాజ్యాంగం ప్రజలకి ఆస్తి హక్కు ఇచ్చింది. జీవించే హక్కు లేకుండా చేస్తున్నది రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి, ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ రోజున ఏదో ఒక మోడీ ప్రభుత్వం మాత్రమే రాజ్యాంగం వ్యతిరేకమైనట్లు, ఇప్పుడు దాకా పరిపాలన చేసినటువంటి పార్టీలన్నీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నట్టు మా అనేక మంది కమ్యూనిటీ మిత్రులు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మోడీకి వ్యతిరేకంగా ఇన్ని సంవత్సరాల పాటు 70 సంవత్సరాలు, 50-60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ యొక్క దుష్కరమైనటువంటి పరిపాలన అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టాలని చెప్పి తమ విప్లవ మార్గాన్ని వదిలేసి ఏకైక 1 పాయింట్ ఫార్ములా ఏమిటి అంటే మోడీని గద్దెదించాలి, కాంగ్రెస్ ఏమైంది నీ మార్గం? నీ మార్గాన్ని వదిలిపెట్టినప్పుడే కదా నువ్వు ఇంకొక వైపు చూస్తున్నావు. నీ వ్యవసాయ విప్లవము, నీ ప్రజా ఉద్యమము, నీ సాంఘిక విప్లవము, నీ జనతా ప్రజాస్వామ్యము నీకు ఒక మార్గం అంటూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ముందుకు నడవకుండా నీ మార్గాన్ని పక్కన పెట్టి అది వదిలేసి రెండు పిల్లలు అక్కడ కొట్టుకుంటుంటే ఆ పిల్లలు ఎవరి పిల్లి మంచిది, కళ్ళ పిల్లి మంచిది అని చెప్పి ఆ దెయ్యాల వెంట నువ్వు తిరుగుతున్నావే, ఎక్కడి మార్చుతాం ఇది అంటే అడుగుతుంది. మిత్రుల, ఇవాళ నేను అడుగుతున్న ప్రశ్నలన్నీ నా బుర్ర నుంచి వచ్చింది కాదు, నేను సమకాలీన ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఈ ప్రశ్నలన్నీ టీఎన్లు 1968 కంటే ముందే వచ్చినటువంటి ప్రశ్నలు. చూడండి, భారత విప్లవ బంధ ఒక వివరణ అనే బంధం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చదవాలని ఆమె దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి జీవిత సారాంశం మొత్తం ఆ భారత విప్లవ బంధాలను ఒక్కొక్క
ఒక్కొక్క పదం వెనుక, ఒక్కొక్క కాన్సెప్ట్ వెనుక, ఒక్కొక్క శీర్షిక వెనుక లక్షలాది ప్రజల అనుభవాలను, దశాబ్దాల తరబడి సాగిన ఉద్యమాల అనుభవాన్ని, కేవలం అనుభవం కాదు, అన్వయాన్ని, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని, దాని వెనక ఉన్నటువంటి భావావేశాన్ని, దాని వెనక ఉన్నటువంటి ఏదో సంపత్తిని, ఆ సంఘటనలకి మార్క్సిజాన్ని అప్లై చేసి, లెనినిజాన్ని అప్లై చేసి, అప్పటికి ఇంకా పూర్తిగా సక్సెస్ కానటువంటి చైనా విప్లవం, మీ అందరికీ తెలుసు, 49లో చైనా విప్లవం విజయవంతం. ఆ సమయంలో కూడా చైనాలో జరుగుతున్నటువంటి అర్ధభూస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి విప్లవ పోరాట మార్గాలను అప్పుడప్పుడే ప్రపంచానికి తెలుస్తున్నప్పుడు దేవి గారు ఒకటి రాస్తారు, మాకన్నీ తెలిసి మేము విప్లవం చేయలేదు, కానీ అక్కడక్కడ వెలుగులు నుంచి ఒక్కడ కనపడుతున్నాయి. మేము చీకట్లో తడుగుకుంటూ ప్రజల ఆలోచనలు ఏమిటో గమనిస్తూ, వాళ్ళ కోరికలు ఏమిటో తెలుసుకుంటూ, ప్రజలలో మమేకమై, ప్రజలలో కలిసిమెలిసి ఉంటూ అడుగులు వేశాము, విప్లవాన్ని సాగించాము. మిత్రుల, సోషల్ సైన్స్ అనేది ఒక పుస్తకం, సామాజిక శాస్త్రం అనేది ఒక నిర్ధారించబడినటువంటిది కాదు. సమాజం చలనశీలమైనది, ప్రవాహశీలమైనది, గతిశీలమైనది. ఇవన్నీ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేక అనుభవాలు మన మిత్రులందరూ కూడా చెప్పారు, టీవీటీఎన్ అందించిపోయినటువంటి విప్లవ పంథా అది ఒక స్టాటిక్, ఒక స్తంభించిపోయినటువంటిది కాదు. ఇప్పుడు గతంలో 50 ఏళ్ళ నాడు రాసినటువంటి పుస్తకం కాదని, నేటికి మనం చదువుకొని ఆ సూత్రాలని అన్వయించి ముందుకు తీసుకుపోవలసినటువంటి ఒక సజీవ రాజకీయ జీవన విధానం. అందుకనే మనం గ్రామీణ పేదల సంఘం కానీ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ కానీ, లేక ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ కానీ ఆ పుస్తకాలను చదువుతూ ఆనాటి సమాజానికి ఆయన దాన్ని అన్వయించినట్టు. ఇది కేవలం జర్మనీకి సంబంధించింది, ఇటలీకి సంబంధించి ఆచరణ నుంచి పుట్టినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్తే ఈ కమ్యూనిజం అనేది బయట నుంచి వచ్చింది, మనది కాదు, ఇది భారతీయం కాదు అని ఒకడు. ఎప్పటికైనా వెంకటేశ్వరరావు గారండి, ఆయన పుట్టి శత జయంతి కూడా జరిగిపోయింది. 1917లో పుట్టాడు. ఎప్పటి మార్చండి, 200 సంవత్సరాల నాడు వస్తున్నారు. ఎప్పటి కమ్యూనిస్ట్ ప్రణాళిక అండి, ప్రపంచం అంతా పడిపోయింది, ముడిపోయింది అని నోటి వచ్చినట్లు న్యూస్ స్టాప్ అంటే వదలబోతున్నాం అంటేనే నోటిని దూరంతోటి మాట్లాడుతుంది. మరి మనం మనందరినీ అడగాలి, అయ్యా 50 సంవత్సరాల నాడు 100 సంవత్సరాల నాడు రాసినటువంటి జ్ఞానమే ఈనాటి సమాజానికి పనికిరాదని మీరు అంటున్నారే, మీరు చెబుతున్నటువంటి సనాతన ధర్మం ఏనాటి 10,000 సంవత్సరాల నాడు కదా, కొన్ని వేల సంవత్సరాల నాడు ఆ సమాజంలో కనీసం ఈనాడు ఉన్నటువంటి సమస్యల్ని ఊహించడానికి కూడా అవకాశం లేదు కదా. అటువంటి సమాజంలో చెప్పినటువంటి ధర్మపన్నాలు, అటువంటి సత్యాలు ఇవాటికి పనికొస్తాయట. ఈ సమాజాన్ని చూసి, ఈ సమాజంలో ఉన్నటువంటి వర్గాలను చూసి, ఇక్కడ ఉన్నటువంటి ధనిక వ్యక్తుల్ని, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల్ని, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీల్ని, వ్యవసాయ కార్మికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రామిక కార్మికుల్ని చూసి ఒక నవీనమైనటువంటి సమాజం వచ్చిన తర్వాత దాన్ని విభజించి, దాన్ని అన్వేషించి, దాన్ని అన్వయించి, విశ్లేషించి ప్రపంచ అనుభవాన్ని మొత్తం ఏమిటి, ఏ చేతికి ఏ రాయి వస్తే ఆ రాయి తీసుకుని ఎదుగుబడి మీద విసరగం తప్ప ఆలోచన ఉందా? నీ సొంత బుర్రను ఉపయోగిస్తున్నావా? సరే, ఇదంతా చదువుకున్న వాళ్ళు పక్కన పెట్టడం. చదువుకునే వాళ్ళు చాలా స్పష్టంగా ముందుకు వస్తున్నారు. వ్యవసాయ విప్లవంలో పాల్గొంటున్న దేశమని, ఇక్కడ విదేశీ పెట్టుబడి జడవైపుకొనిపోతుందని ఆయన మాట చెప్పారు. మొత్తం బ్రిటిష్ వాడు తగ్గిపోయాడు, కానీ అనేక రకాల సామ్రాజ్యవాదులు దేశంలో ప్రవేశించారు.
భారత భూమిని వాళ్ళందరికీ ఒక ప్లే గ్రౌండ్, వాళ్ళందరూ ఆడుకునే ఒక మైదానం లాగా చేసుకుంటారు ఓటు. అందుకని ఈ భారత పాలక వర్గాలు ఏవైతే చెప్పుకుంటాయి కదా, జననీ జన్మభూమి జై జై